ఓకే. కమింగ్ టు ద మూవీస్ మూవీ ఉన్నాను కదా. సో భవనం చేశారు. భవనంలో యాదమ్మ యాదమ్మ సాంగ్. సో దాంట్లో నరసన్న గొంతు చాలా బాగుంది. సో అది ఎలా జరిగింది ఆ మూవీ, దాని గురించి చెప్తారా? అదే సూపర్ గుడ్ అనే బ్యానర్. ఇప్పుడే పెద్ద పెద్ద బ్యానర్ చాలా సినిమాలు చేస్తూ ఉంటాం మనం, కానీ కొన్ని అవి రీచ్ అవ్వవు సరిగ్గా. మంచి ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టుకోవడానికి, యూట్యూబ్లో ఇండిపెండెంట్ సాంగ్స్ చేయడానికి, ఇప్పుడు నేను లెగరా సంబయ్య అని ఇవన్నీ నా ఛానల్లో పాడించాను కాబట్టి ఆ పాట బయటికి వెళ్ళింది. ఇదే ఏదో ఒక చిన్న సినిమాలో చేసింటే వెళ్ళకపోయేది, రీచ్ అవ్వదు అది. సో కానీ ఒక బ్యానర్ ఉంటే బాగుంటుందని చెప్పి నాకు ఒక కోరిక ఉండేది, ఎప్పుడు పెద్ద బ్యానర్లలో పనిచేయాలని. సడన్గా సూపర్ గుడ్ లాంటి ఒక బ్యానర్లో అవకాశం రావడం, అది థ్రిల్లర్ హారర్ సినిమా అనేసరికి హారర్ సినిమాలో పాటలు ఉండవు. సూపర్ గుడ్ అంటే చిన్నప్పటి నుంచి మనం రాజా, నువ్వు వస్తావని, అలాంటి సూర్యవంశం సినిమాలలో పాటలు చిన్నప్పుడు విని మనకు పాటల వైపు ఆకర్షితులైనాం. అట్లాంటి బ్యానర్లో మనకు మ్యూజిక్ డైరెక్షన్ ఆఫర్ వచ్చింది. వీళ్ళేమో హారర్ సినిమా అంటున్నారు ఏంట్రా అనుకున్నా, కానీ ఆ డైరెక్టర్ గారు దాంట్లో కూడా మంచి సిచ్యుయేషన్స్, 2 మాస్ పాటలు, ఒక మంచి మెలోడీ పాట పెట్టారు. సో దాంట్లో యాదమ్మ వచ్చినప్పుడు మంగ్లీతో పాడించినాక నరసన్నకి ఏంటంటే ఎంత బయట మా ఇద్దరికి పొలిటికల్గా ఎన్ని ఇట్లు వచ్చిన ఆయనకి ఎంత ఉన్నా సినిమాల్లో ఒక మంచి పాట పాడాలని ఉండేది, అన్నకు ఉండేది, నాకు కూడా ఉండేది ఆయన సినిమాలు కూడా పాడాలని. సో చాలా సినిమాల్లో నాకు వేరే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా పిలిచి పాపం ఫస్ట్ ట్రాక్ పాడించి తర్వాత ఏదో జరిగాయి వద్దనుకోవడాలు, అలా చాలాసార్లు డిసప్పాయింట్ అవుతూ ఫీల్ అయ్యేవాడు నా దగ్గరికి వచ్చి ఇక్కడ స్టూడియోలో. ఆ సినిమాలో పాడాల్సింది వాళ్ళు తీసేశారు, నేను బాగా పాడాను నాకన్నా ఉంటుంది కదా పాపం. ఆయన మీద ఆయనకు ఈరోజు మనందరం ఓహో ఆహా అంటున్న నరసన్నకు ఆయనలో ఒక చిన్నపిల్లాడు ఉంటాడు. ఆయన పాట వస్తుంటే థియేటర్కి వెళ్తే ఎవడు పట్టించుకోకపోయినా ఆయన విజిలేస్తాడు. ఏదైనా చిన్న చిన్న సినిమాల్లో అంటే ఆయన వాయిస్ మీద ఆయనకు ఆ నమ్మకం ఈరోజు నిజమై ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. కానీ ముందు నుంచి ఆయనకు ఆ నమ్మకం ఉండేది. సో సినిమాలు కూడా పాడాలనే ఆ కోరిక కూడా ఉండే. సరే నాకు వాళ్ళు వేరే ఛాన్స్ ఇచ్చారు, వేరే పెద్ద సింగర్స్, కానీ నేను కూడా నరసన్న పాడితేనే బాగుంటుంది అనుకున్నాం. మంగ్లీ కూడా సపోర్ట్ చేసి, సో బయట సింగర్స్ రావాలి మనకి, ఇంకా మంచి మన వాళ్ళందరూ సినిమాల్లో ఉండాలని దాంతో చేసాం. ఆ సూపర్ గుడ్డుకు, ఆ బాలాచారి గారికి, ఆ వేద, ఆదిత్య మ్యూజిక్ అందరు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము ఒకటి అనుకుంటే దాన్ని వాళ్ళందరూ సపోర్ట్ చేసినందుకు. దాంట్లో ధనరాజు గారు, కమెడియన్స్ అంతా అంటే ఇట్లా వాళ్ళతో మీకు ఎలా ఉండేది అనుబంధం, అంటే మీకు ఇంట్రాక్షన్ ఉండేదా? లేదు, ఆ సినిమా అంతా దానికి కూడా ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు ఫస్ట్, చివరిలో నాకు వచ్చింది. బట్ వాళ్ళందరూ నా ఫ్రెండ్సే బయట, ధనరాజు, తాగుబోతు రమేష్, అఖిలక శంకర్, సప్తగిరి అందరూ నా ఫ్రెండ్సే కదా. అందరూ వాళ్ళందరికీ వాళ్ళకి ఉండే ఏకైక ఆప్షన్ ఫస్ట్ నేనే ఉంటాను అందరికీ. ఉన్న నలుగురికి ఎవరు వాళ్ళు ఏ సినిమాలు చేసినా కూడా చరణ్ అర్జున్ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు విమానం సినిమా వచ్చింది కూడా ధనరాజు వల్లే నాకు. ఓకే. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అన్నారు కదా. అవును. సో దాంట్లో ఇంతకుముందు మీరు పాట కూడా అంటే రాశారు. సో అంటే ఇప్పుడు దాంట్లో సినిమా చేయబోతున్నారు అంటే రామ్ చరణ్ గారితో చేశారు కదా, అంటే ఆ సినిమా ఏమైనా చేయబోతున్నారు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి? చెప్పలేము. అంటే ఇందాక అన్నట్టుగా వాళ్ళంతటా వాళ్ళే రావాలంటే నేను అది పొలిటికల్ అన్న, సినిమాకి అట్లా కుదరదు. సినిమాకి మనమే ప్రయత్నించుకోవాలి. బట్ మనం ఎంత ప్రయత్నించినా మనం కూడా ట్రెండింగ్లో ఉండాలి. మన పాటలు అవన్నీ కూడా టైంకి వర్కౌట్ అవ్వాలి, డైరెక్టర్కి ఇంప్రెస్ అవ్వాలి. సో వాళ్ళు అనుకుంటే మనల్ని తీసుకెళ్తారు. బట్ ఇప్పుడున్న వైబ్రేషన్స్ బట్టి చూస్తూ ఉంటే అన్ని మంచి సినిమాలు, మంచి బ్యానర్లని కొంచెం ముందుకు వస్తున్నాయి. అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు పీపుల్స్ మీడియా వాళ్ళదో సినిమా ఉంది, లగ్గం అని ఒక సినిమా ఉంది, అలాగే సిల్లీ మంక్స్ వాళ్ళది ఒకటి రాజారమ్యం ఉంది, సీతా కళ్యాణ్, వైభోగం, జయహో 10 సినిమాలు దాకా ఉన్నాయి. ఇంకా పెద్ద సినిమాలు కూడా అప్పుడే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను పెన్నీని నేను కలిసి చేసిన ఒక మూవీ ప్రమోషనల్ సాంగ్ చేశాను. ఓకే. అది కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఆ ప్రమోషన్. ఇంకా ఇప్పుడు వీటి బిజీలో పడి మరి సోషల్ అవేర్నెస్ సాంగ్స్ అంటే అప్పుడప్పుడు అది కొంచెం తగ్గినాయి సోషల్, అందరు అదే అంటున్నారు. బట్ చెయ్యాలి, మా టీం కూడా అదే అంటున్నారు. నాకు కూడా సోషల్ మీడియా అంటే ఆ సోషల్ మీడియాలో చేసినప్పుడు పాటకు వచ్చిన ఆనందం సినిమా పాటకు వస్తులే. అంటే ఎందుకు వస్తలేదంటే సినిమా నేను అదే సరైన బ్యానర్స్, సరైన హీరోలు అలాంటి సినిమాలు కూడా పడితే సినిమాకి వచ్చేటప్పటికి చరణ్ అర్జున్ చెల్లట్లేదు అక్కడ. దానికి అన్ని యాడ్ అవ్వాలి, హీరోలు, ప్రొడక్షన్ హౌస్, వాళ్ళ ప్రమోషన్స్. ఈ ఇండిపెండెంట్ సాంగ్స్ వస్తే నా పేరుతో ఆ పాట కొంచెం ప్రజలకు కనెక్ట్ అవుతుంది. సో కాబట్టి మనకు అందులో హ్యాపీ ఉంది, కానీ మరి దాన్ని మనసు పెట్టి పూర్తిగా చేయాలి. ఈ సినిమా బిజీలో పడిపోయి మనం వాళ్ళందరి కమిట్మెంట్స్ ఒప్పుకొని వాళ్ళు షూటింగ్స్ అవన్నీ పెట్టుకుంటారు కదా, ఎప్పటికప్పుడు ఆ ప్రెజర్ ఉంటుంది కదా. ఆ ప్రెజర్లో మళ్ళీ దీని అంతా మీ అందరి మనసులను తాకేటట్టు చేయగలిగేంత టైం నాకు దొరికినప్పుడు చేయాలి. తప్పకుండా అవి చేయాలి. పెద్ద మూవీస్ రావాలి, ఫోకస్ అనేది కాన్సన్ట్రేషన్ అంతా పెద్ద సినిమాలు చేయాలనేది దాని మీద పడింది. మ్యూజిక్ డైరెక్టర్గా ట్రాక్లో పడి, ఎందుకంటే నన్ను నమ్ముకుని నా టీము, సింగర్స్, మ్యూజిషియన్స్ చెన్నైలో, బాంబేలో, ఫ్లోరిడాలో, బెంగళూరులో, దుబాయ్లో కూడా ఉంటారు నా టీం మ్యూజిషియన్స్.
సో అలాగే సింగర్స్ కూడా ఉంటారు. సో సినిమాలు చేస్తేనే వాళ్ళకి నేను ఏమైనా చేయగలను. ఇప్పుడు ప్రైవేట్ సాంగ్ల ద్వారా ఇండిపెండెంట్ సాంగ్స్ ద్వారా పేరు వస్తుంది అంతే, వస్తుంది. కానీ వాళ్ళకి లైఫ్ కూడా రావాలి అంటే సినిమాలే చేయాలి. సో అందుకని ఇప్పుడు సినిమాలు అంటే నా నీడ్ కూడా కొన్ని సబ్జెక్టులు సపరేట్గా నా చరణే అయితే బాగుంటుంది అనుకుని వచ్చేవాళ్ళు ఈ మధ్య ఎక్కువ అయ్యారు. సో అందుకని సినిమాల మీద ఫోకస్ పెట్టడం వల్ల ఇండిపెండెంట్ సాంగ్స్ తగ్గినాయి. అమ్మ ఒక శివుడు సాంగ్ పాడండి, ఒకటి శివుడు సాంగ్. లేసిరార లింగయ్యో చూసి పోర లింగయ్య, ఆవు పాలు తెచ్చినము ఆవు పాల వాసనకు ఆవు పాల వాసనకు వలిగి పన్నవ లింగయ్య, లేసిరార లింగయ్యో చూసి పోర లింగయ్య. సో ఖచ్చితంగా శరణార్జున్ గారి అస్తవాసి చాలా మంచిది. ఎందుకంటే ఎంతోమంది చూసాం, కనకవ్వ, మంగ్లీ వాళ్ళ లాంటి ప్రముఖ సింగర్లను చూసాము. సో మీరు కూడా అదే స్థాయికి వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ మీ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అలాగే మీ శరణార్జున్ గారు, మీకు కూడా మీరు కంపోజింగ్లో వచ్చి మేము డిస్టర్బ్ చేసాము, అయినా సరే మాకు టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.